जब तक मेरे अंदर हौसला జూనియర్ ఎన్టీఆర్ మూవీ టైటిల్ పై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ మూవీ షూటింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకు అనేక అప్డేట్స్ ఈ మూవీపై వచ్చిన ఫ్యాన్స్కు పెద్దగా కిక్కియ్యలేదు. కానీ తాజాగా ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్ మూవీతో రూపుదిద్దుకుంటున్న మూవీపై అదిరే టైటిల్ను దర్శకుడు ఫిక్స్ చేశారని తెలిసింది. అందుతున్న సమాచారం మేరకు ఈ మూవీ టైటిల్ డ్రాగన్గా పెట్టారని తెలిసింది. ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ అయిన ఈ మూవీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండడం సహజమే. అదే సమయంలో మాస్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ మూవీని ప్రశాంత్ నీల్ అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తుండడంతో ముందుగానే మూవీకి బజ్ క్రియేట్ అయింది. టాలీవుడ్ హిస్టరీలో రికార్డులన్నింటినీ షేక్ చేసే సినిమాగా దీనిని భావిస్తున్నారు. ఈ సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ తన లుక్ని కూడా మార్చుకున్నాడు. సన్నగా నాజుకుగా తయారైన తారక్ను చూసి ఫ్యాన్స్ మరింత ఖుషి అవుతున్నారు. అయితే ప్రశాంత్ నీల్ ఈ మూవీ కోసం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీతోనే 100కు 80 మార్కులు కొట్టేయాలన్న ఆలోచనతో ఉన్న ప్రశాంత్ నీల్ ఈ మేరకు స్పెషల్ అపియరెన్స్ కోసం ప్రత్యేకంగా సెట్స్ వేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఈ మూవీలో కనబడడంతోనే హిట్ టాక్ వచ్చేలా ప్రశాంత్ నీల్ ప్రయత్నిస్తున్నాడు. ఇందుకోసం భారీ సెట్స్ను డిజైన్ చేసిన ప్రశాంత్ నీల్ ఫ్యాన్స్ ఫిదా అయ్యేలా ఎంట్రీతోనే బాక్సాఫీస్ను బద్దల కొట్టేయాలన్న ప్లాన్లో ఉన్నారు. మొత్తం మీద జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కు ఇది పండుగ లాంటి కబురనే చెప్పాలి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.